ఫ్రెండ్స్, ఛత్రపతి మహారాజ్ శివరాజ్ గురించి మనందరికీ తెలుసు అనమాట. కానీ ఆయన కొడుకు ఒక ఆయన ఉన్నారంట. దానికి సంబంధించిన మూవీ అయితే తీస్తున్నారు మన బాలీవుడ్ వాళ్ళు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చావా సినిమా పేరు. చూద్దాం ఈ టీజర్ చూసిన తర్వాత దీని గురించి బేసిక్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వికీ కౌశల్ హీరో గుర్తుంది కదా, తోబా అనేటటువంటి సాంగ్తో ఎలా అల్లలాడిచ్చిండో, ఇందులో కూడా అలాంటి కొద్ది ప్రయత్నం అయితే మనోడు చేసిండు. ముందైతే చూద్దాం, ఆ తర్వాత క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. వామ్మో, మొత్తం యుద్ధ వాతావరణంగా. ఛత్రపతి మహారాజ్ని మనం పులి అంటాం. అదే ఆ పులి పిల్లగాన్ని. ఓ ఓ ఓ ఓ ఏంది అంతా? చావా బాబా అదిరిపోయింది భయ్యో. బాలీవుడ్ మూవీయా మన రాజమౌళి మూవీయా? విక్కీ కౌశల్. ఓరా కొట్టుడు తగలయ్యో. ఇదంతా ఒక్క యుద్ధంలో సీక్వెన్స్ మనకు చూపించారు. అదిరిపోయింది యుద్ధం. ఇదైతే ఒకటి క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. శివరాజ్ మహారాజ్ గురించి ఏమైనా సినిమా తీస్తారేమో అంటే ఆయన కొడుకు గురించి తీస్తున్నారు. ఇందులో మన శివాజీ గారు కూడా ఒక వచ్చేళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కామెడీలో టీజర్లో కూడా పెట్టారు చూడండి. మౌలానా శివాజీ మహారాజ్ చనిపోయిండు, కానీ ఆయన పుల్లు వదిలిపెట్టిపోయింది. నేను ఉంది దాని అర్థం. చావా దూరం నుండి చూసి యశ్ అనుకున్నా కదరా బాబు. బాబా బాలీవుడ్ వాళ్ళు మట్టికి ఎక్కడికో పోయేటట్టున్నారు. ఇది ప్రెస్టేజ్గా తీస్తున్నటువంటి సినిమా లాగా ఉంది. శివాజీ మహారాజ్ గురించి మన దగ్గర తక్కువలే, కానీ మహారాష్ట్రలో అయినా నార్త్లో ఆయన అంటే కోసుకొని చచ్చిపోతారు. మరి ఆయన పేరు మీద సినిమా రాబోతుంది. లుక్స్ కూడా అదిరిపోయినాయి అనమాట. నిజంగా శివాజీ మహారాజును చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఇంకా ఫుల్గా వచ్చిన తర్వాత మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. 6 డిసెంబర్ 2024 అంటే మన పుష్ప సినిమాకి పోటీగా అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఆల్రెడీ పుష్ప సినిమా గురించి మనం డిస్కషన్ చేసినాం. అరే పుష్ప సినిమా ఈ ఇండిపెండెన్స్ రిలీజ్ అయినట్టయితే బాగుండేది, చాలా కలెక్షన్స్ వస్తే సినిమా కూడా అంత పోటీగా అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక పెద్ద సినిమా అయితే పోటీగా ఉండబోతుంది అనమాట. మీరు పుష్పరాజు అయి ఉండొచ్చు, పుష్ప 2 అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఉంది శివాజీ మహారాజు చావా అనమాట. ఆయన ముందైతే ఎవరు పనికిరారు. సినిమా కానీ కొద్దిగా బాగుండే, శివాజీ మహారాజుకి కొద్దిగా ఎలివేషన్లో బాగా అంటే నిజంగా ఆ సినిమాని అయితే ఎవ్వడూ ఆపలేడు భయ్య, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే నార్త్ వాళ్ళు కోస్తే లోన్ నుండి శివాజీ మహారాజు అనేటటువంటి పదం వచ్చిన తర్వాతే బ్లడ్ వస్తుంది అనేటటువంటిది రియాలిటీ. ఇంకా పుష్ప సినిమా ఏమైతే అనేటటువంటి భయం అయితే నాకు చుట్టుకుంది. మీకు ఏ విధంగా అనిపించింది టీజర్ అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, ఉంటాను, నమస్కారం.